రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి మేము ఆయన్ను కలవనిస్తామని, మీరు జెండాలు తీసివేయాలని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించడం జరిగింది. 3 గంటల తర్వాత బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ ఉప ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంట పాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ధర్నా అనంతరం ఏడీసీ వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు 1,00,000 మంది యాత్రికులు వస్తారని, కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాలు పని చేయగలమా అని ఆయన ప్రశ్నించారు. పుష్కరాల్లో భాగంగా సిబ్బందిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్కాస్ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, ఆప్కాస్లో మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని, 21,000 జీతాలు తగ్గిస్తే గోదావరి పుష్కరం సందర్భంగా ముందుగానే సమ్మె చేస్తామని మధు హెచ్చరించారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం 9,000 రూపాయలతో పనిచేస్తున్నారని, ఇప్పుడున్న పెరిగిన నిత్యావసరాలతో ఎవరైనా 9,000తో కుటుంబం జీవించగలరా అని ఆయన ప్రశ్నించారు. రిక్షా కార్మికులకు ఆప్కోస్ కలిపి 21,000 జీతం ఇవ్వాలని మధు కోరారు. 60 సంవత్సరాలు నిండిన కుటుంబీకులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వారికి 21,000 ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని మధు హెచ్చరించారు.